శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 4 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 11:39 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం ఉదయం 9:11 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఇది కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అలాగే ఉదయం 9:11 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. సోమవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఇది ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. మానస యోగము, పద్మయోగము. ఈ 2 యోగాలు కూడా కార్యలాభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అన్ని రకాలుగా ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి తల్లి వైపు ప్రాపర్టీస్ కోసం చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. మానసికంగా చంచలత్వం తొలగిపోయి మానసికంగా 12 రాశుల వాళ్ళకి స్థిరత్వము, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉదయం 9:11 వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాలు కొనుగోలు చేయడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. తైలాభ్యంగన స్నానం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసి దరిద్రం పోగొట్టుకోవడానికి అనురాధ నక్షత్రం మంచిది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవడానికి అనురాధ నక్షత్రం మంచిది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి అనురాధ మంచి నక్షత్రం. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే ఉదయం 9:11 లోపు అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9:11 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే ఎదుటి వాళ్లతో మన వైపు న్యాయం ఉంటే తగాదాపడి విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహన యోగం ఉంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనవృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు వృషభ రాశి వాళ్ళు పెంపొందింపజేసుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రజా విరోధం ఏర్పడుతుంది. అంటే బంధువులతో కానీ, మిత్రులతో కానీ అందరితో గొడవలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే రకరకాలైనటువంటి ప్రజలతో ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి, సమస్యలు వస్తాయి. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
విద్యార్థులకి శ్రమ ఎక్కువ ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు. శ్రమతోనే విజయాలు పొందగలుగుతారు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కర్కాటక రాశి వాళ్ళు అత్యున్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనహాని కనిపిస్తోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. అలాగే ప్రమాదాలు కొన్ని అనుకోకుండా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోండి. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ సింహరాశి వాళ్ళు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలు, కుటుంబంలో విభేదాలు ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని అధిగమించాలి. అధికారులను కలుసుకుంటారు. వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి చెడ్డ పనుల పట్ల వచ్చే ఆసక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా వైరాలు వస్తాయి, గొడవలు అవుతాయి. కాబట్టి జాయింట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆకస్మికంగా కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు, మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి దుష్టులకు దూరంగా ఉండండి. చెడ్డవారితో స్నేహం చేయకండి. వాళ్ళతో దూరంగా ఉంటే అనుకూల ఫలితాలు వస్తాయి. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ధనుసు రాశి వాళ్ళు ఆ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించి విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మకర రాశి వాళ్ళు వహించాలి. ధన నష్టం కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తోంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. అయితే స్వల్ప ధనలాభాలు కనిపిస్తున్నాయి. పూర్తి ధనలాభం కాకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. స్వల్ప ధనలాభం కనిపిస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే శ్రావణ సోమవారం కాబట్టి శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలి. శివానుగ్రహం కోసం శ్రావణ సోమవారం సందర్భంగా ఓం భవాయ జలమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం భవాయ జలమూర్తయే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. వ్యవసాయ సంబంధమైన పనులకు అనుకూలం. తోట పనులు చేయడానికి అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. అలాగే నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర అనుకూలం. కొత్త ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. జల సంబంధమైనటువంటి పనులకు చంద్రహోర మంచిది. వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం, వెండి పాత్రలో మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడానికి, అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్, పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించి లాభాలు పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు మీ దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.